పూర్తి ఘంటసాల గారు నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న నేపథ్యం గానకళాబోధిని గ్రంథం ఆధారం ఇవన్నీ కారణాలు ఘంటసాల గారు కంపోజ్ చేయని శాస్త్రీయ రాగాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి చాలా రాగాలు తీసుకుని వాటి మీద కూడా మేము చాలా అంటే కొన్ని ప్రయోగాత్మకంగా చేసాం. అంటే ఈ రాగాల ఎంపికలో అంతా మీరు స్వయంగా ఖచ్చితంగా అది మేము కంపోజింగ్లో కూర్చున్నప్పుడు ఏమిటంటే ఒక శ్లోకం చదువుకుని దాని తాత్పర్యం చదువుకుని పర్లేదు ఇది ఏ రాగం అయినా పర్వాలేదు అనుకునేవి కొన్ని రాగాలు ఉన్నాయి. కొన్ని మీకు ఎమోషనల్గా ఇప్పుడు చర్మం దహించకపోతున్నది, నిలబడడానికి శక్తి చాలకుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, ప్లీజ్ దయచేసి నా సరైన మార్గం శాసించు అని ఆర్తిగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని పర్టికులర్గా సందర్భాలు ఉన్నాయి. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మొదటి మాటే నీకేమన్నా క్లేబత్వం వదిలిపెట్టు, కొజ్జావాళ్ళగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, అంత మాట మాట్లాడాడు. నపుంసకత్వాన్ని వదిలిపెట్టు, క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. ప్లీజింగ్గా చెప్పలేదు, తట్టి కొట్టినట్టు చెప్పాడు. సో దానికి పౌరుషాన్ని పురుషత్వాన్ని రెచ్చగొట్టాడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ అలా చెప్పాము. ఆ రసం ఆ ఫీల్ రావడానికి అట్లా ఆయన స్ఫూర్తి ఉంది. మధ్యలో కొన్ని ఛాలెంజ్గా ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా, ఇది హిందుస్థానీ రాగం. అట్లా చాలా తీసుకున్నాం. కనకాంగి, రత్నాంగి, మన గానకళాబోధన తిరిగేస్తే అవి రెఫరెన్స్గా తీసుకున్నాం. కనకాంగి ఇందులో ఒకటి కంపోజ్ చేసేయాలి. ఇన్ జనరల్గా ఎన్ లబ్ధ్వా చాపరం లాభం, ఎన్ లబ్ధ్వా చాపరం లాభం. సో అట్లా చాలా ప్రయోగాలు కొన్ని రిథమిక్గా చేసాం. ఘంటసాల గారి భగవద్గీతలో రిథమిక్గా చేయడం అన్నది లేదు, ఒకే ఇదిలో వెళ్తుంటాయి. ఇప్పుడు లయ ప్రధానంగా లయబద్ధంగా కొన్ని శ్లోకాలు చేసాం. అట్లా లయబద్ధంగా చేసాం. కొన్ని వెస్టర్న్ టచ్తో, శ్లోకం మీద వెస్టర్న్ టచ్ రాకుండా నేపథ్యంలో మాత్రమే వెస్టర్న్ టచ్. ఇట్లాంటి నేపథ్యాలు, ఆర్కెస్ట్రేషను అన్నిట్లోనూ మనం ఎట్లాంటి శ్రద్ధ తీసుకున్నామంటే, మీరు గతంలో వినిపించిన భగవద్గీతలో విషాదం ఎక్కడో చోటు చేసుకుంటోందనేది మన చెవిన పడ్డప్పుడు ఇది మొత్తం యాక్టివ్గా ఉండాలి, ఏది మొత్తం యాక్టివ్గా ఉండాలి, పేతాస్ ఎక్కడా ధ్వనించకూడదనే లక్ష్యం ఏదో గట్టిగా పెట్టుకుని టీచర్ స్టూడెంట్కి ప్రీచ్ లాగా ఉండాలి. అది కాదురా, ఇది చాలా క్యాజువల్, ఎవడైనా పుడతాడు, ప్రతివాడు పోతాడు, పుట్టడం పోవడం కామన్ రా. అయితే మనం సాధించాల్సింది ఏమిటో తెలుసా రై, పుట్టడం నీ చేతిలో లేదు, పోవడం నీ చేతిలో లేదు. రెండు కామనే, రెండు అనివార్యమే, రెండు నువ్వు తప్పించుకోలేవు, రెండు నువ్వు చేసుకోలేవు. కానీ నువ్వు ప్లాన్ చేసుకోగలిగేది ఒకటి ఉంటురావు రై. అదేమిటంటే చావు పుట్టుకల మధ్యలో ఉండే జీవిత ప్రయాణం. అది మర్చిపోయి వాడు చచ్చిపోతాడు, వీడు పుడతాడు, ఇది మాట్లాడుతున్నావు నువ్వు. ఘంటసాల భగవద్గీత పాడిన సందర్భంలో ఎక్కువ విషాదం ధ్వనించింది. అలా కాకుండా అసలు ఆయన ఒక పద్ధతిలో చేశారు. మిగతా శ్లోకాల్లో కేవలం విషాదం అనే ఆ ఛాయలు కూడా ఎక్కడ వినిపించకుండా కనిపించకుండా ఒక స్టూడెంట్ టీచర్ లాగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే అతన్ని ఎంకరేజ్ చేస్తూ, ఇంకో పక్క టీచర్ స్టూడెంట్కి బోధించే ఉత్తమ గురువు, ఉత్తమ విద్యార్థికి బోధించే కర్తవ్య బోధ భగవద్గీత, ఒక మోటివేషనల్ స్పీకర్. అందుకని జాతస్య హి ధ్రువో మృత్యుః, ఆ పేతస్ రానివ్వలేదు. జాతస్య హి ధ్రువో, ట్యూన్ అదే, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు పరంతప. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక కొంచెం చెప్తూ ఘంటసాల యొక్క మనోధర్మాన్ని, గాత్రధర్మాన్ని నేను ఆవాహయామి చేసుకొని, అలా నేను నా ప్రయాణం కాబట్టి ఘంటసాలకి ఆ పాటకు నేను న్యాయం చేయగలిగాను, నాకు ఎంత గుర్తింపు వచ్చింది, ఇంత గౌరవం వచ్చింది అన్నారు. ఇప్పుడు ఇదేమో ఆయన కంపోజ్ చేసి పాడింది. ఇక్కడ ఇది మీకు ఛాలెంజ్ అనిపించలేదా? వెంటనే మీ టోన్ రాగం అదే కావచ్చు, నోటేషన్ అదే కావచ్చు, బట్ టోన్ మార్చారు కదా.
ఇక్కడ మీకు ఇటువంటి ఇక్కడ టోనే ఛాలెంజ్ మాట్లాడు. అనిపించలేదు. టోన్ అదే టోన్ అదే మీకు ఆ ధర్మం అదే. కానీ దాన్ని అందులో పేతస్ రానివ్వకుండా అదే ట్యూన్లో అదే రాగంలో అదే ట్యూన్లో దాన్ని యాక్టివ్గా పాడాం. అది మీకు ఛాలెంజ్ అనిపించలేదా? దాని అది ఛాలెంజ్ ఏముంది ఇది అంటే దీనికి ఏదో చాలా కష్టపడి ఇది ఎలా చేయాలి మీరు మదన పడితే ఛాలెంజ్. కానీ ఇక్కడ ఏంటంటే ఛాలెంజ్ అని కూడా కాదు, దాన్ని అతిక్రమించిన వాళ్ళు అవుతారేమో కదా అనే ప్రశ్న వేయచ్చు. ఆయన అలా పాడితే మీరు ఇలా పాడారండి అని అడగచ్చు. అక్కడ చాలా రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్లో పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఒక గొప్ప మాట అన్నారు. భగవద్గీతలో గుర్తుపెట్టుకో గంగాధర శాస్త్రి, నువ్వు గత భగవద్గీతని నువ్వు స్ఫూర్తిగా తీసుకుని అదే మార్గంలో అన్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎవరిని తక్కువ చేయడం కోసం మాట్లాడలేదు. భగవద్గీతలో దైన్యం కనిపించకూడదు, ధైర్యం కనిపించాలి అన్నాడు ఆయన. అదే స్ఫూర్తి మీకు? అది స్ఫూర్తి. ఖచ్చితంగా మీకు సందర్భం భగవద్గీత అంతా అధ్యయనం ఇప్పుడు ఏం లేదండి, డైరెక్ట్గా మీరు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతే మీరు అక్కడ ఎవరున్నారో వాళ్ళు ఏం చెప్తే అది వినేసి పాడేస్తారు కదా. అంతే. గతంలో భగవద్గీతలో కూడా అలాగే జరిగింది. భగవద్గీత అయితే లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ఏంటంటే భగవద్గీత అసలు రికార్డింగ్కి ముందే చాలా అధ్యయనం రీసెర్చ్ జరిగింది. దీన్ని ఎలా కంపోజ్ చేయాలి, ఎందుకు అలా కంపోజ్ చేయాలి, దాని మీనింగ్ మొత్తం భగవద్గీత ఏంటి 10 సార్లు చదివి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ముందు కర్మయోగం ఉన్నాడు 6 అధ్యాయాలు. అర్జున విషాద యోగం దగ్గర నుంచి ఆత్మ సంయమ యోగం వరకు ఉన్న 6 అధ్యాయాల్ని కర్మయోగం. 7వ అధ్యాయం 7 నుంచి 12 అధ్యాయాలు అంటే విజ్ఞాన యోగం నుంచి 12వ అధ్యాయమైన భక్తి యోగం వరకు. అది ఈ భక్తి మార్గం, భక్తి షట్కం అంటాం దాన్ని. షట్కం అంటే 6. షట్కం అంటే 6. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం దగ్గర నుంచి చివరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం వరకు ఉన్న 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. ఇవన్నీ మీరు చదువుతూ ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ దాన్ని గురువుల సన్నిధానంలో నీకేదో చదివితే నీకేదో అనిపిస్తే అది అర్థమైపోయింది అని అనుకుంటే అది కుదరదు. అట్లా సమాజంలో అతి ప్రసిద్ధమైన 18 భగవద్గీతలను పెట్టుకుని మనకేమర్థమైందో అర్థం చేసుకునే ప్రయత్నం ఒక లెవెల్. నెక్స్ట్ లెవెల్ నాకు ఇలా అర్థమైంది కరెక్టా కాదా అని గురువుల దగ్గరికి వెళ్ళి పుల్లెల శ్రీరామచంద్రుడు, డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, డాక్టర్ కోరాడు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు సంస్కృతంలో ద్రష్టలు, భారతదేశానికి దిక్సూచులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల చెంత కూర్చుని అలా నేర్చుకోవడానికి అన్నీ మ్యూట్ చేసాం, చుట్టూతో ఉన్న శక్తులన్నీ, కుటుంబం అనే వ్యవస్థతో సహా. అయితే ఘంటసాల భగవద్గీత శ్లోకాలు పాడినప్పుడు కొన్ని తప్పులు దొరికాయని నేను విన్నాను. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కొన్ని అంటే వాళ్ళు చెప్పకపోవడం ఆయన దోషం కూడా కాదు, ఆయన దోషం అంటారు. అంటే తప్పులు దొరికాయని. అశోచ్యానన్వశోచస్త్వం అది కరెక్ట్. నన్వశోచస్త్వం. ఘంటసాల గారు పాడింది అశోచ్యానవ్యశోచస్త్వం అని పాడారు. అది ఎవరు చెప్పాలి? పక్కన వాళ్ళు అక్కడ కూర్చొని సత్యగంగయ్య శాస్త్రి గారు ఇంకొకరు ఎవరైతే దీన్ని కరెక్ట్ చేయాలో. ఎందుకంటే ఘంటసాల గారు ఆరేటర్ ఏం కాదు కదా, ఆయన గాయకుడు, సంగీత దర్శకుడు, సంస్కృత పండితుడు కాదు కదా. ఆ పండితుడు కూర్చున్న వాడు చెప్పాలి. వాళ్ళేమో అసలు ప్రతిదీ అద్భుతం, గురువు గారు అద్భుతం అని చెప్పేస్తుంటే అది ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఘంటసాల గారు అమృతానికి రోజులే అసలు విషయం మర్చిపోయిన సందర్భం అది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అట్లాగే అంటే అన్వయం, పదచ్ఛేదం, అట్లా ఏదో కొన్ని పదాలు డివైడ్ చేయడం ఒకటి, కొన్ని ఉచ్చారణ దోషాలు కూడా అవి కొన్ని ఉన్నాయి. బట్ అన్నిటిని సరి చేసుకున్నాం. ఇందులో అక్షర దోషం అనేది, అన్వయ దోషం అనేది ఎక్కడ కనపడదు. అంటే ఈ కనపడకపోవడానికి ప్రధానమైన కారణం ఇలా ఉండాలి, ప్రామాణికంగా చేయాలనుకుంటున్నాం. ఘంటసాల గారు వెళ్ళిపోయిన 30 సంవత్సరాల తర్వాత నాలాంటి వాడేవాడో ఒకటి పుట్టాడు పరమాత్మ అనుగ్రహం వల్ల దీన్ని కంప్లీట్ చేయడానికి. ఇదంతా సర్కిల్. ఇది గొప్ప విషయం కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రకృతి సృష్టి ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. అలాగే నా తర్వాత మళ్ళీ 1 దశాబ్దం తర్వాత, 2 దశాబ్దాల తర్వాత, కొంతకాలం తర్వాత మళ్ళీ ఎవడో పుట్టి దీని స్ఫూర్తితో ఇంకోటి ఏదో చేయాలనుకుంటాడు. దీని స్ఫూర్తితో చేయాలనుకున్నప్పుడు వాడు పాపం ఈ రీసెర్చ్ ఏమీ లేక ఇది యాజ్ టీజ్గా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు అనుకోండి, నేను తప్పులు పాడితే ఈ దోషం అంతా నాది అవుతుంది. మహాపాపం అది.